ఇప్పటికే ₹1,00,000 పైకి చేరుకున్న బంగారం ధర రోజుకొక గరిష్ట స్థాయిని తాకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ ఉండటంతో పాటు దేశీయంగా పండుగ సీజన్ కూడా కావడంతో పుత్తడి ధర పరుగులు పెడుతోంది. ప్రస్తుతం 1,08,000 స్థాయిలో ఉంది గోల్డ్ ధర. త్వరలో 1,10,000ను అధిగమించే ఛాన్సెస్ ఉన్నాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర వచ్చేసి ₹850 పెరిగి 1,08,620కి చేరింది. అది 22 క్యారెట్లయితే ₹800 పెరిగింది. దీంతో 99,600 ఉంది. ఇటు హైదరాబాద్లో గనక మనం చూసినట్లయితే 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ వచ్చేసి ₹870 పెరిగింది. దీంతో 1,08,490 ఉంది. ఇక 1,07,620గా ఉంది గత వారం. అలాగే 22 క్యారెట్ల విషయానికి వస్తే ₹800 పెరిగింది. ఇప్పుడు 98,650గా ఉంది. ఇక మొత్తం మీద గడిచిన నెల రోజుల్లో గోల్డ్ రేట్ వచ్చేసి ₹7,500 పెరిగింది. వచ్చే 2 వారాల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలుండటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. బంగారం ధరలు పెరగడానికి కారణాల విషయానికొస్తే ఈ వచ్చే సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా పలు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశాలు లేవు. దేశ వృద్ధి రేటు పరుగులు పెడుతుండడం పెట్టుబడిదారులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలు పెంచుకుంటున్నాయి. బంగారంపై పెట్టుబడులు పెట్టే దేశీయ అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారీగా పెరుగుతున్నారు. దీంతో పసిడి డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఇక ఈ దీపావళి నాటికి తులం బంగారం వచ్చేసి 1,25,000కు చేరుకునే అవకాశాలున్నాయని బంగారం వర్తకులు చెబుతున్నారు. గడిచిన నెల రోజుల్లోనే ఇంచుమించు 10 గ్రాముల ధర వచ్చేసి 10,000 వరకు పెరగడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. కొనేవారు కరువయ్యారు. గోల్డ్ ధర ₹1,00,000 దాటినప్పటి నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. వచ్చేది పండుగ సీజన్ కావడంతో ఈసారి కూడా పెద్దగా విక్రయాలు ఉండే అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప కొనుగోలు చేయడానికి సామాన్యులు ముందుకు రావడం లేదట.